Hi guys, welcome back to another new video. ఈ వీడియోలో మనం ఇన్స్టెన్స్ నోడ్ క్రియేట్ చేద్దాం. దాని ద్వారా ఒక AMIని క్రియేట్ చేద్దాం. మనకి నచ్చిన కాన్ఫిగరేషన్తో ఆ AMIని బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేసిన AMIతో ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ యాడ్ చేద్దాం. మనకి నచ్చిన ఇన్స్టెన్స్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఎనేబుల్ చేద్దాం. అంటే సర్వర్స్ని యాడ్ చేద్దాం. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ వీడియో. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. డెమో అని దానికి పేరు ఇస్తున్నాను. ఓకే, అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నా. ఓకే, ఇన్స్టెంట్ టైప్ వచ్చి చేంజ్ చేస్తున్నాను. ఓకే, T2 లార్జ్ తీసుకుంటున్నా. 2 CPUs 8 GB మెమరీ. కీ పేర్ ప్రీవియస్ కీ పేర్ని యూస్ చేసుకుంటున్నా, వంశీ. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. నెట్వర్క్లో సెక్యూరిటీ గ్రూప్స్ నెక్స్ట్ ట్యాబ్లో తీసుకుని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. మైసెక్ అనే నేమ్ ఇస్తున్నాను దానికి. డిస్క్రిప్షన్లో యాక్సెస్ ఫర్ ఆల్. డిఫాల్ట్ VPC తీసుకుంది. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ VPC అంటే. ఇన్బౌండ్ రూల్స్ని ఎడిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తున్నాను. తర్వాత HTTPS 2 తీసుకుంటున్నాను ట్రాఫిక్స్కి. ఎనీ IPv4 తీసుకుంటున్నా. క్రియేట్ చేస్తున్నా సెక్యూరిటీ గ్రూప్. ఇన్స్టెంట్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేసుకుని రిఫ్రెష్ చేసి మైసెక్ అన్నదాన్ని సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేశాను. వాల్యూమ్స్ యాడ్ చేస్తున్నాను. మనకు 30 GB వరకు ఉంది, దాంట్లో 8 ఉంది కాబట్టి ఇంకో 8 యాడ్ చేసుకుంటున్నా. SSD వచ్చి GP3 తీసుకుంటున్నా. ఓకే, అడ్వాన్స్ డీటెయిల్లో మనం ఒక టెస్ట్ డిస్ప్లే చేద్దాం. ఒక మెసేజ్ డిస్ప్లే చేద్దాం. ఒక బ్యాష్ ఉపయోగించుకొని టెస్ట్ డిస్ప్లే చేద్దాం. ఓకే, క్రియేట్ ఇన్స్టెన్స్. లాంచ్ చేస్తున్నాను ఇన్స్టెన్స్ని. లాంచ్ అయింది. ఐడి ప్రొవైడ్ చేశారు. ఐడి మీద క్లిక్ చేశాను. రన్నింగ్ స్టేట్కి వచ్చేసింది. ఓకే, టెస్ట్ డిస్ప్లే అవుతుందో లేదో చెక్ చేద్దాం. డిస్ప్లే అయింది టెక్స్ట్. ఓకే, ఇన్స్టెన్స్లోకి వెళ్తున్నా. క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, యాక్షన్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. ఇమేజ్ నేమ్ వచ్చి మై ఓన్ AMI నేమ్ ఇచ్చాను. ఓకే, డిస్క్రిప్షన్ యాక్సెస్ ఫర్ ఆల్. అక్కడ మనం 2 స్టోరేజ్ తీసుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ ఇమేజ్ క్రియేట్ అయిందని ఎక్కడ చూడాలంటే ఇమేజ్ ట్యాబ్లో వచ్చి AMIs క్లిక్ చేస్తే మనకు అక్కడ డిస్ప్లే అయింది. ఓకే, దీనికి నేమ్ ఇస్తున్నాను, వంశీ అని నేమ్. ఈ AMI రన్నింగ్ స్టేట్లోకి రావాలి. అప్పుడే మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన అది బిల్ట్ అయింది. మరి లేకపోతే మనం క్రియేట్ చేసిన ఓన్ AMI మీద మనం బిల్డ్ చేయలేం. అది ఎర్రర్ చూపించిద్ది. ఇది రన్నింగ్ స్టేట్లో ఉండాలి. దీని స్టేట్ పెండింగ్లో ఉంది. ఓకే, వెయిట్ చేద్దాం. పెండింగ్ స్టేట్లో ఉంది. రిఫ్రెష్. ఓకే, AMI అవైలబిలిటీ స్టేట్కి వచ్చింది. AMIని సెలెక్ట్ చేసుకున్నా. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ AMI అని ఇక్కడే డిస్ప్లే చేశారు. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ AMI అని ఇక్కడే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. లాంచ్ చేస్తున్నాను ఇన్స్టెన్స్ని. ఓకే, ఇన్స్టెన్స్ నేమ్ వచ్చి మై AMI అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ నేమ్ వచ్చి మై AMI. ఓకే, అప్లికేషన్ అండ్ OS ఇమేజ్ కింద వచ్చేటప్పుడు మై AMI అని ఇక్కడ మనకి ఉంది.
ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. కాన్ఫిగరేషన్ మొత్తం మారిపోయింది. ఓకే, మనం ఏఎంఐని క్రియేట్ చేసేటప్పుడు ఏ ఇన్స్టెంట్ టైప్ తీసుకున్నామో అదే తీసుకోవాలి. T2 లార్జ్ తీసుకున్నాను. 2 CPUs అండ్ 8 GB మెమరీ. ఓకే, ఇన్స్టెంట్ టైప్ వచ్చేసి కీ పేర్ వచ్చేసి ప్రీవియస్ కీ పేర్ వంశీ అనే తీసుకుంటున్నాను. దీనికి కూడా సెక్యూరిటీ గ్రూప్ పాత్దే తీసుకుంటున్నాను. మైసెక్ అని దాంట్లో HTTPS ట్రాఫిక్ని అలౌ చేశాను కాబట్టి దాన్నే తీసుకుంటున్నాను. కాన్ఫిగరేషన్ స్టోరేజ్ వచ్చి 2 తీసుకున్నాను. దీనికి కూడా డిఫాల్ట్గానే మనం దాంట్లో MyAMIని సెలెక్ట్ చేసుకోగానే కొన్ని డిఫాల్ట్గా వచ్చేస్తే కొన్ని మనం సెట్ చేసుకోవాల్సి వచ్చింది. అడ్వాన్స్డ్ ఆప్షన్లోకి వచ్చేటప్పటికి ఒక మెసేజ్ డిస్ప్లే చేయడానికి మనం బ్యాష్ కమాండ్లో ఉన్నదాన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మారుద్దాం. హాయ్, దిస్ ఈజ్ వంశీ, క్రియేటెడ్ ఓన్ AMI. ఓకే, రెండింటికి డిఫరెన్స్ తెలియడానికి నేను కమాండ్ మార్చాను. ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టెన్స్కి ఐడి ఇచ్చారు, దాన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే, రన్నింగ్ స్టేట్లోనే ఉంది. మనం అనుకున్న రిజల్ట్ డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. పబ్లిక్ ఐపీని కాపీ చేసుకున్నా, పేస్ట్ చేస్తున్నా. పేస్ట్. హాయ్, దిస్ ఈజ్ వంశీ, క్రియేటెడ్ ఓన్ AMI. ఓకే, ప్రీవియస్ దాంట్లో హాయ్ దిస్ ఈజ్ వంశీ అంతే. దీనికి డిఫరెన్స్ రెండు క్రియేట్ అయినాయని. ఓకే, దీన్ని ఇప్పుడు మన ఓన్ AMIని తీసుకుని ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. టెంప్లెట్ లాంచ్ చేయడానికి నేమ్ ఇస్తున్నాను, మై టెంప్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, టెంప్లెట్ క్రియేట్ చేయాలి. టెంప్లెట్ నేమ్ వచ్చి మై ఓన్ టెంప్ అని ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, యాక్సెస్ ఫర్ ఆల్. ఓకే, మై AMIని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, మొత్తం కాన్ఫిగరేషన్ మారిపోద్ది. ఇన్స్టెంట్ టైప్ T2 లార్జ్ తీసుకోవాలి. మనం ఓన్ AMIని క్రియేట్ చేసేటప్పుడు ఏ ఇన్స్టెంట్ టైప్ తీసుకున్నామో మనం ఓన్ AMIని వాడుకుని క్రియేట్ చేసే ఏ ఇన్స్టెన్స్కైనా మనం ఇన్స్టెంట్ టైప్ వచ్చి సేమ్ తీసుకుంటేనే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. కీ పేర్ ప్రీవియస్ కీ పేరే తీసుకుంటున్నా. ఓకే, ఎగ్జిస్టింగ్ తీసుకుంటున్నాను. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి మైసెక్ అని సెక్యూరిటీ గ్రూప్ తీసుకుంటున్నా. ఓకే, అడిషనల్ సెట్టింగ్స్లో సేమ్ బ్యాష్ కమాండ్ తీసుకుంటున్నా. సేమ్ డిస్ప్లే అవటానికి తీసుకుంటున్నా. వంశీ క్రియేటెడ్ ఓన్ టెంప్ అనే డిఫరెన్స్ చూపించడం కోసం ఇక్కడ టెక్స్ట్ మారుస్తున్నా. ఓకే, లాంచ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఆటో స్కేలింగ్ గ్రూప్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని నేమ్ ఏమి ఇచ్చాం? మై ఓన్ టెంప్ అని నేమ్ ఇచ్చాం టెంప్లెట్కి. మై ఓన్ టెంప్. ఓకే, వర్షన్ డిఫాల్ట్గానే ఉంచుతున్నా. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇన్స్టెంట్ టైప్ రిక్వైర్డ్ డైరెక్ట్గా అదే తీసేసుకుంది. నెట్వర్క్స్ VPCని అదే డిఫాల్ట్ తీసుకుంది, దాన్ని చేంజ్ చేయొద్దు. ఓకే, అవైలబిలిటీ జోన్స్ 3 ఉన్నాయి. 3 తీసుకోవచ్చు లేదా 2 అయినా తీసుకోవచ్చు, ఆప్షనల్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్లో మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వెళ్దాం. ఇంటర్నెట్ ఫేసింగ్ లోడ్ బ్యాలెన్సర్ స్కీమ్ వచ్చి టార్గెట్ గ్రూప్, క్రియేట్ టార్గెట్ గ్రూప్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, డైరెక్ట్గా అదే క్రియేట్ చేసేసిద్ది. మనం టార్గెట్ గ్రూప్లో మనం ఏం మెన్షన్ చేయవలసిన లేదు.
EC2 హెల్త్ కేర్కి వచ్చి ఎనేబుల్ చేసుకుంటున్నా. టర్న్ ఆన్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ హెల్త్ చెక్ తీసుకుంటున్నాను. హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ వచ్చి 300 చేంజ్ చేయట్లేదు నేను. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. డిజైర్ కెపాసిటీ 5 ఇస్తున్నాను. మినిమం కెపాసిటీ కూడా 5 ఇస్తున్నాను. మ్యాక్స్ కెపాసిటీ 10 ఇస్తున్నాను. మ్యాక్స్ కెపాసిటీ 10. ఇక డిఫాల్ట్గా అన్నీ ఉంచి చేంజ్ ఏం చేయట్లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. యాడ్ నోటిఫికేషన్స్ కూడా ఆప్షనల్ కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ట్యాగ్స్ కూడా ఆప్షనల్. ఆటో స్కేలింగ్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఆటో గ్రూపింగ్ స్కేల్. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి 5 ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వాలి డైరెక్ట్గా. ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్లో ఇన్స్టెన్స్ తీసేసుకుందాం డైరెక్ట్గా. ఓకే, ఇన్స్టెన్స్ 5 ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వాలి మనకి. ఇప్పుడు డెమో అండ్ ఇవి మనం ప్రీవియస్గా క్రియేట్ చేసినవి. ఈ రెండు 7 ఉన్నాయి. ఎడిట్ని సెలెక్ట్ చేస్తున్నా. ఈ రెండు మనం ప్రీవియస్గా సెలెక్ట్ చేసినాయి కాబట్టి దీన్ని హైలైట్ చేయలేదు. మనం అక్కడ ఇచ్చిన కెపాసిటీ డిజైర్ కెపాసిటీ 5, మినిమం కెపాసిటీ 5, మ్యాక్సిమం 10 రన్ అవ్వాలని చెప్పాం. ఓకే, ఇన్స్టెన్స్లో 5 ఉన్నాయి. అవి యాడ్ ఓకే, మొత్తం స్టేటస్ చెక్ కూడా పాస్ అయిన తర్వాత 2 ఇన్స్టెన్స్ లేదా 3 ఇన్స్టెన్స్ని టెర్మినేట్ చేద్దాం. మళ్ళీ ఆ 3 రిట్రీవ్ అవుతున్నాయా లేవా, మళ్ళీ లాంచ్ అవుతున్నాయా లేవా అది కూడా చెక్ చేద్దాం. స్టేటస్ చెక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం చేద్దాం. ఓకే, ఇన్స్టెన్స్ దేనికి నేమ్ అవ్వలేదు. మనం ఈ రెండింటికి ముందులే నేమ్ ఇచ్చాం కాబట్టి మనకి డిఫరెన్స్ కోసం ఇక్కడ 3 ఉన్నాయి, పైన 2 ఉన్నాయి. లాంచ్ అయింది. ఓకే, ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు, పెండింగ్ స్టేట్లో ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మొత్తం 7 రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. రన్నింగ్ అన్ని రన్నింగ్లో స్టేట్లో ఉన్నాయి. ఒక ఇన్స్టెన్స్ చెక్ కంప్లీట్ అయింది, స్టేటస్ చెక్. ఓకే, ఈ కింద 3 డిలీట్ చేద్దాం. 3 మళ్ళీ ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్ యాడ్ చేసిద్దా లేదు చూద్దాం. 3ని డిలీట్ చేస్తున్నాను. స్టాప్ చేద్దాం. ఓకే, స్టాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అది 3 ఇన్స్టెన్స్ని యాడ్ చేసిద్దా లేదా. డిజైర్ కెపాసిటీ 5 ఇచ్చాం, మ్యాక్సిమం 10 ఇచ్చాం, మినిమం 5 ఇచ్చాం. మనం సేమ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు 5 రన్నింగ్ స్టేట్లో ఉండాలి. మనకు 5 ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉండాలి. మనం క్రియేట్ చేసిన కాకుండా మొత్తం 7 రన్నింగ్లో ఉండాలి. ఇప్పుడు మనకి స్టాపింగ్ స్టేజ్ అయింది, స్టాప్ అని రాలేదు. స్టాపింగ్ స్టేజ్ అనే వచ్చింది, స్టాప్ రాలేదు. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నాను. సేమ్ చేంజ్ అవ్వాలా. ఒకటి స్టాప్డ్ లాస్ట్ 1 ఉంది, ఇంకా స్టాప్డ్ అవ్వాలా. ఈ స్టేటస్ చెక్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టెంట్ మళ్ళీ లాంచ్ చేస్తుంది. ఓకే, ఇన్స్టెన్స్ మొత్తం చెక్ ప్రాసెస్ అవ్వాలి, లాంచ్ ఫస్ట్ రన్నింగ్ స్టేట్లోకి రావాలి. తర్వాత స్టేటస్ చెక్లో దాని హెల్త్ 2 పాస్ అయితేనే ఇంకో ఇన్స్టెన్స్ లాంచ్ చేసిద్ది, లేదా చేయదు. అలా ఈ ప్రాసెస్ రన్ అయింది. రన్నింగ్ స్టేట్ వరకే పెడదాం, అప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది. 5 ఇన్స్టెన్స్ ఉన్నాయి, మనకి ఇంకా 2 లాంచ్ అవ్వాలి. ఓకే, 5 ఉన్నాయి. లెట్స్ వెయిట్. ఇది కూడా కంప్లీట్ అవ్వాలి, అప్పుడే మనకి ఇంకో ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి ఉంటుంది. మరి లేకపోతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళిద్ది. ఆటో స్కేలింగ్ గ్రూప్లో మనకి స్టేటస్ చెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో న్యూ ఇన్స్టెన్స్ని లాంచ్ చేయడానికి జరిగిద్ది. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ అయినా చూద్దాం. లాంచ్ అయినాయి, 2 ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఆటో స్కేలింగ్ సెక్షన్లోకి వెళ్దాం. ఓకే, దీంట్లో మనం క్రియేట్ షెడ్యూల్ యాక్షన్స్ మీద క్లిక్ చేద్దాం. క్రియేట్ షెడ్యూల్ యాక్షన్స్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, దీనికి నేమ్ ఇద్దాం, మై షెడ్యూల్.
డిజైర్ కెపాసిటీ 8 ఇద్దాం, మినిమం కెపాసిటీ కూడా 8 ఇద్దాం, మ్యాక్స్ 28 ఇద్దాం. ఓకే. అకరెన్స్ ఎవ్రీడే ఇద్దాం, రోజుకు ఒకసారి. ఓకే. టైం జోన్ వచ్చేసి ఏషియన్. ఓకే. టైం జోన్ వచ్చేసి కోల్కతా తీసుకుందాం, ఏషియన్ కోల్కతా. డేట్ వచ్చేసి 19. టైం వచ్చేసి 2018 అని టైం ఇచ్చాను. ఇంకో 2 నిమిషాల్లో ఈ గ్రూప్ యాడ్ అయ్యిద్ది, ఈ షెడ్యూల్ యాక్షన్ యాడ్ అయ్యిద్ది. ఓకే. 19th 2020 2 నిమిషాల వరకు ఈ 8 ఇన్స్టెన్స్ రన్ అవ్వాలి. ఈ షెడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. మై షెడ్యూల్ క్రియేట్ అయింది. 8. ఇక్కడ మనకి డిజైర్ కెపాసిటీ 5 ఉన్నాయి. ఇప్పుడు 8 అవ్వాలి. ఎప్పటికి? ఇంకో నిమిషంలో. చెక్ చేద్దాం 5 నుంచి 8కి అప్డేట్ అవుతాయో లేవో షెడ్యూల్ యాక్షన్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం ఈ ఇన్స్టెన్స్ అంటే సర్వర్ లాగా. ఇన్స్టెన్స్ ఇదే సర్వర్. ఈ సర్వర్స్ ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ టైం వరకు ఎన్ని సర్వర్స్ యాడ్ అవ్వాలి మన ట్రాఫిక్ని బట్టి. మనం ఒక అనాలిసిస్ చేసుకునే ఉంటాం కాబట్టి మనకి ఇప్పుడు ఈ టయానికి 6 దగ్గర నుంచి 12 వరకు మన యాప్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది, అప్పుడు మనం ఎక్కువ సర్వర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పాత దానికి డ్రాప్ డౌన్ అయిపోవాలి. ఇప్పుడు 8 సర్వర్స్ యాడ్ అయితే మళ్ళీ 12:01కి మళ్ళీ డౌన్ అయిపోయి 5 సర్వర్ల దగ్గర రన్ అవ్వాలి. చెక్ చేద్దాం. ఓకే. 2018 అయిపోయింది. రిఫ్రెష్ చేద్దాం. యాడ్ అయిపోయినాయి. ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. ఆటో స్కేలింగ్ 8కి అప్డేట్ అయిపోయింది. ఇన్స్టెన్స్లో చెక్ చేద్దాం ఒకసారి. 7 ఉన్నాయి, 5 మన లాస్ట్ ఉన్నాయి. ఓకే. రిఫ్రెష్ చేద్దాం. ఎక్స్ట్రా 3 యాడ్ అవ్వాలి, 10 అవ్వాలి. మొత్తం 10 ఇన్స్టెన్స్ రన్ అవ్వాలి ఇప్పుడు. ఓకే. రిఫ్రెష్ ఇట్. యాడ్ అవుతున్నాయి. 8కి అప్డేట్ అయింది. పెండింగ్ స్టేట్లో ఉన్నట్టున్నాయి. ఓకే. 2 minutesలో మొత్తం రన్ అవుతాయో లేవో చూద్దాం. 8 యాడ్ అయింది. మనం దీన్ని హైలైట్ చేయలేదు, 7 వరకే సెలెక్ట్ అయినాయి. 8ది యాడ్ చేస్తున్నాను. ఈ స్టేటస్ చెక్ కంప్లీట్ అయితేనే మిగతాది ఇంకో ఇన్స్టెన్స్ని యాడ్ చేసిద్ది. అది మనం టైం తక్కువ ఇచ్చాం, ఇంకొక నిమిషంలో ఇవి అయితే అవుతాయి. చెక్ చేద్దాం. ఈ స్టేటస్ చెక్ టైం పట్టిద్ది. మనం టైం కొద్దిగా ఎక్కువ ఇచ్చుంటే దట్స్ గుడ్ బి ఫైన్. 2 minutesలో లాంచ్ అవ్వాలంటే అవ్వవు. కాస్త టైం ఎక్కువ ఇచ్చుకొని చెక్ చేయండి, యాడ్ అవుతాయి. ఓకే. 8 ఇంకా 2 ఇన్స్టెన్స్ యాడ్ అవ్వాలి. 20 అయిపోయింది. ఆటో స్కేలింగ్. ఓకే. ఇంకా ఇన్స్టలేషన్ అవ్వలేదు. ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాన్ విత్ వంశీ. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. స్టెప్ వైజ్గా కంటెంట్ ఉంటుంది, దాన్ని చెక్ చేయండి. షార్ట్స్ కూడా ఉన్నాయి, షార్ట్స్ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.